అందరు బాగున్నారా? ఇవాళ నేను స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స్ప్రౌట్స్ అండి. ఇవి ఒక చిన్న బౌల్లో హాఫ్ పెసలు తీసుకోవాలి. ఇందులోనే కొన్ని శనగలు ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టం అండి. నేను కొన్ని వేస్తాను, శనగలు కొన్ని వేస్తాను. అందులో బబ్బెర్లు, అలసందలని కూడా అంటారు. అలసందలు, పెసర్లు 75%, బబ్బెర్లు 20%, 10% శనగలు. మొత్తం ఒక బౌల్ చేసుకొని వాటర్లో 12 అవర్స్ నానబెట్టుకోవాలి. 12-13 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. 12 అవర్స్ నానిన తర్వాత 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి మన నానబెట్టిన స్ప్రౌట్స్ని. ఆ తర్వాత తడి మట్టికి ఆరిపోయే వరకు ఒక కాటన్ క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి మన స్ప్రౌట్స్ అన్నీ కూడా. ఒక 10-15 మినిట్స్ అట్లా ఇలా ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మన స్ప్రౌట్స్ ఇలా ఉంటాయి. వీటిని ఒక కాటన్ క్లాత్లో ఇలా టైట్గా కట్టేసి ఒక బౌల్లో పెట్టేసి దానిపైన మూత పెట్టి వెలుతురు పడని చోట పెట్టి ఉంచాలి. 1 డే తర్వాత స్ప్రౌట్స్ తీసి ఇలా ఒకసారి చూడండి ఎలా వచ్చినాయో. చాలా బాగా వచ్చినాయి కదా అండి. మళ్ళీ ఇంకో డే అట్లానే పెట్టి తర్వాత రోజు ఇప్పి తినడమేనండి. చూపిస్తాను అది కూడా. 2 డేస్ తర్వాత మన స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక ఇప్పుకొని వీటిని తినడమేండి. ఇప్పిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. స్ప్రౌట్స్ని ఇలా తీసేసుకోవాలి. రెడీ అయినాయండి మన స్ప్రౌట్స్. పెద్దవాళ్ళైతే ఒక కప్పెడు తీసుకోవాలి. దాంతోపాటు ఒక తీపి గల ఒక ఫ్రూట్ తీసుకోవాలి. చిన్నపిల్లలైతే దీనిలో హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. 5 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ పిల్లలు హాఫ్ కప్ స్ప్రౌట్తో పాటు ఒక బనానా ఇంకేదైనా ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా హెల్త్ఫుల్ అండి.